అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో అయితే రైతు భరోసాకి సంబంధించి తొలి విడత ఎప్పుడు వస్తాయి అనేసి మనలో చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారండి. ప్రభుత్వం మారినప్పటి నుండి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే పడటం అయితే చాలా అయితే కష్టంగా అయితే మారిందండి. సో ఈ విషయం మీద రైతన్నలు అయితే మండిపడుతున్నారు. హామీ ఇస్తున్నారు కానీ ఆ హామీ ప్రకారం అయితే ఉండటం లేదనేసి ఈసారి అందరి అకౌంట్లో అయితే డబ్బులు జమ చేస్తామనేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ రోజున వచ్చేసి ఇక ఏదైతే ఉందో ఇప్పుడు డిసెంబర్ నెల దాటిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే మనకు ఆసరా పెన్షన్ ఇలా ఏదైతే ఇస్తున్నారో అదేవిధంగా మనకు రైతు బంధు నిధులను కూడా జమ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆపివేయడం జరిగిందంటే మనం ఇది ఇప్పుడు చూసుకుంటే యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం ఈ రోజున విడుదల చేస్తామన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారిది చెప్పడం అయితే జరిగిందండి. కానీ మనకు అప్డేట్లో వచ్చిన విధంగా అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఆసరా పెన్షన్ మరియు రైతు బంధు అలాగే జాబ్ చేసే వాళ్లకు అదేవిధంగా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ఇన్ని రోజులు ఆపివేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈసారి రైతు బంధును అయితే 1 నుండి 10 ఎకరాల వరకు అయితే ఇస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి అయితే హామీలు ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో 4,005 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే ఇప్పుడు జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. కానీ మరొక 5,000 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో ఇప్పటిదాకా అయితే జమ కాలేదనేసి ఇంకా చేస్తామనేసి చేయలేదనేసి మన రైతన్నలు అయితే ఇబ్బంది పడుతున్నారండి. సో ఎందుకంటే వానాకాలానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు, యాసంగికి సంబంధించిన డబ్బులు కూడా ఒకేసారి ఇస్తారేమో అనుకుంటే ఇది కూడా లేట్ చేసేసారన్నట్టు మన ప్రజలైతే ప్రభుత్వం మీద అయితే మండిపడటం అయితే జరిగిందండి. అలాగే మమ్మల్ని మన్నించండి అనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు అయితే మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి అయితే ఈసారి హామీ ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను 1 నుండి 10 ఎకరాల లోపు ఉన్న రైతన్నలందరికీ రైతు భరోసా అయితే నిధులను విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి. మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈసారికి తెలంగాణలో 1 నుండి 10 ఎకరాల్లో ఉన్న రైతుల వారికి అయితే ఖచ్చితంగా రైతు భరోసా నిధులను ఇస్తాము. అదేవిధంగా మిగతా 10 నుండి 15, 20 ఎకరాల వారికి అయితే ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా వారికి జనవరి నెలలో అయితే ఇస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మా వీడియోని ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము.